ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఉందో సిఆర్డీఏలకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేసే కాంట్రాక్టుల సమావేశంలో ఆయన ఒక కీలక నిర్ణయం చేశారు. రాజధాని ప్రాంతంలో అంటే 29 గ్రామాలే రాజధాని అనేది కాదు, విజయవాడ, గుంటూరు కూడా కలిపి రాజధాని ప్రాంతంగా పరిగణించాలి. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే అమరావతి ప్రాంతంలో జరిగేటువంటి పనులు ఈ రోజు నుంచి నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు నేనే పర్యవేక్షిస్తాను. ఫీల్డ్లోకి వస్తాను, నేనే ఫీల్డ్లోకి వచ్చి ప్రతి పని కూడా పరిశీలిస్తానని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారితో ఆ సమావేశం సంబంధించి పనులు ఏ రకంగా వచ్చాయని చెప్పడానికి ఆ సమావేశం రివ్యూలో భాగంగా ఆ కార్యక్రమంలో ఆయన అటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఓన్లీ 29 గ్రామాలే రాజధాని అనేది కాదు, ఇటు విజయవాడ అటు గుంటూరు రెండు నా ప్రధాన నగరాలు కలుపుకొని ఈ అమరావతి 29 గ్రామాలు ఈ మూడు కలుపుకొని రాజధానిగా పరిగణించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇంకా 29 గ్రామాలే రాజధాని ఎవరు అనుకోవద్దు, అటు విజయవాడ ఇటు గుంటూరు కలిపి ఇటు 29 గ్రామాలు కలిపి రాజధానిగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలు వస్తాయి, అధికారులు అక్కడ ఉంటారు, రాకపోకలు అయితే ఉంటుంది. ఈ మూడు ప్రాంతాలని రాజధానిగా పరిగణించాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా స్పష్టమైతే చేయడం జరిగింది. దాంతో విజయవాడ, గుంటూరు వాసులు కూడా చాలా ఆనందం వ్యక్తం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఏదో ఒక 1% ఒకే ప్రాంతమా అని చెప్పి అనుకున్న వారికి కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పాలి.